నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సాధారణంగా సినీ సెలబ్రిటీలు కావచ్చు లేదా క్రికెటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత వాళ్ళకి ఏం కాకపోయినా సరే సోషల్ మీడియాలో అది జరిగింది, ఇది జరిగింది, ఎలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని చెప్పి లేనిపోని వార్తలు రాస్తూ ఉంటారు. కొంతమంది సినీ సెలబ్రిటీలకి వాళ్ళకి ఏమీ కాకపోయినా సరే వాళ్ళకి మనకు లేరు అని చెప్పి రాసిన వార్తలు చాలా కూడా చూస్తూ వస్తాం. సో మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి మొన్న అల్లు శిరీష్ గారికి సంబంధించిన పెళ్లి వేడుకలకు సంబంధించి ఆయన కట్టుతో కనిపించేసరికి చాలా మంది అభిమానులు అడిగిన తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ నాకు ఈ సర్జరీ జరిగిందని చెప్పి ఆయన రిప్లై చేయడం, డాక్టర్ కూడా కృతజ్ఞతలు చెప్పారు. సో ఎలా చూడాలంటే ఈ పరిణామాలని? ముక్కుల తర్వాత పరిచయం పడుతుంది, తప్పదు. కానీ అది అవసరమా కాదా అని తెలుసుకోకుండా ఎవరు చేయరు జనరల్ గా. కానీ ఈ మధ్యకాలంలో పరిణామాలు అలా లేవు. చిరంజీవి గారే చూపించారు ఠాగూర్లో ఎలా ఉండదో హాస్పిటల్స్ లో. కానీ ఆయనకి చేశారు అంటే హాస్పిటల్స్ ఆయన చేతిలో ఉన్నాయి. అపోలో హాస్పిటల్ అనే ఒక పెద్ద హాస్పిటల్ కానీ, కామినీ హాస్పిటల్ కానీ అన్ని ఆయన చేతిలో ఉన్న సంస్థలే. మరి అవసరం ఉండే చేసి ఉంటారు అనుకుంటాను నేను అనుకోవడం. అది ఇప్పటిదాకా ఏంటంటే బాబీ డైరెక్షన్ సినిమా ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. అది లేట్ అవుతూ ఉంది. ఈ లోపు అల్లు అరవింద్ గారు మరి అల్లు శిరీష్ సంబంధించిన వివాహ కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చేతికి పట్టీతో కనిపించేసరికి ఇదేంటని చెప్పి చాలా మంది ఆందోళనతో ఈ చూసిందో చిరంజీవి గారు స్పందించి ఆ మెసేజ్ పెట్టారు. అదే భుజానికి కీహోల్ ఆపరేషన్ చేశారనేది డాక్టర్లు చెప్పారని ఆయన చెప్పారు. నేను అనుకోవడం సినిమా లేట్ అవడానికి కారణం కూడా ఇదే అనుకుంటున్నా. వాస్తవానికి మన శంకర వరప్రసాద్ లో కానీ ఇలాంటి సినిమాల్లో ఎక్కడ మనకి అలాంటి ఇబ్బందులు పడ్డట్టు కూడా మనకి ఎక్కడ కనిపించలే. కానీ అంత ఒకవేళ పెయిన్ ఎక్కువ ఉంటేనే ఆపరేషన్స్ చేయించుకుంటుంటారు అని చెప్పేసి మనం బాగా వింటుంటాం. కానీ ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది ఆ సినిమాలో ఎక్కడ కూడా మనకి ఆ లోపం కానీ ఎక్కడ కనిపించలేదు. సో ఇప్పుడు ఆపరేషన్ వల్లనే కొంత ఈ ఇబ్బందుల వల్ల కొంత లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే అనుకోవచ్చు అంటారు. అంటే ఇక్కడ సినిమా రిలీజ్ అవడానికి ముందు కొన్ని ఈవెంట్లు చిరంజీవి గారు కనపడలా ప్రమోషన్స్ లో. అప్పుడు చాలా మంది డౌట్లు వ్యక్తం చేశారు ఆయనకి ఆపరేషన్ జరిగింది అని. నిజానికి జరిగి ఉండదు. నేను అనుకోవడం పరీక్షల కోసం వెళ్ళి ఉంటారు, వాళ్ళు చెప్పుంటారు చేయి లాగుతున్నానో ఏదో చెప్పుంటారు బహుశా నేను అనుకోవడం. అందువల్ల మొత్తానికైతే అప్పటికే పుకార్లు వచ్చినాయి కొంత. గతంలో కూడా మనశంకర ప్రసాద్ చేయక ముందు కూడా ఆయనకి మోకాలకి ఏదో ఆపరేషన్ చేశారు. ఇప్పుడు కూడా మేము మీడియా మిత్రులందరూ వెళ్ళినప్పుడు కూడా ఆయన నిలబడాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది కొద్దిసేపు అని చెప్పి అన్నారు కూడా. అది కూడా జరిగింది అప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు చేతికి మరి అది కూడా నేను కూడా మైనర్ ఆపరేషన్ అది నాకు తెలిసి. చిరంజీవి గారు దాన్ని ఇట్లాంటి అపోహలు వస్తూ ఉంటాయి కాబట్టి అఫీషియల్ గానే చెప్పేశారు వాళ్ళు. మరి ఏదో ఊహించుకుని ఇంకోటి ఏదో రాస్తారనే ఉద్దేశంతో కూడా కావచ్చు. మనం చూస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే చేతిలో సెల్ ఫోన్ ఉందంటే ప్రపంచం మొత్తం చేతిలో ఉన్నట్టే చూస్తాం. సో ఎక్కడ ఒకవేళ ఇట్లా హాస్పిటల్లో కనిపించినా లేకపోతే ఇంకేదైనా జరిగినా సరే ఫోటోలు తీసేసి బయట పెట్టేసి అక్కడ ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది, వాళ్ళకి అదొచ్చింది ఇది వచ్చింది అని చెప్పి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు మనం సినీ సెలబ్రిటీస్ మీద మనం చూస్తూ వస్తుంటాం. సో ఇలాంటి పుకార్లు బయటికి రాకూడదనే ముందే తనకు తాను చెప్పుకోవడం కావచ్చు, ఆ డాక్టర్ కూడా కృతజ్ఞతలు చెప్పారని చెప్పి అనుకోవచ్చు అంటారు. అదే ఇప్పుడు ఇంతంటే ఎంత చెప్తారండి బయట. నిజానికి అసలు ఆపరేషన్ కూడా మేము చాలా మైనర్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆయన బాగానే ఫోన్ ఇలా తిప్పుకుంటూ హుక్ స్టెప్ వేశారు కదా, అలాంటి ఆయనకి అంత మేజర్ ఆపరేషన్లు ఏముంటాయి. కాబట్టి ఇంతంటే అంత చెప్తూ ఉంటారు కాబట్టి ఆయన ఎవరిని ఇవ్వాల్సి వచ్చింది అంతే, వేరే అనుకోవడం ఏం లేదు. కాకపోతే సినిమా లేట్ అవడానికి కారణం కూడా నేను అనుకోవడం ఇదే ఉంటుంది. బాబీ సినిమా దాంట్లో మరి అంతా ఫైనలైజ్ అయ్యారు. చిరంజీవి గారికి సిస్టర్ గా వేసే వ్యక్తి ఎవరనేది కూడా అనశ్వర్య రాజన్ అని చెప్పి అంటున్నారు, ఛాంపియన్ లో ఉన్న అమ్మాయి. తర్వాత మోహన్ లాల్ గారు ఒక ప్రత్యేకమైన పాత్రని చెప్తున్నారు. ఇలా చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. ప్రాజెక్ట్ కూడా గ్యాంగ్స్టర్ ప్రాజెక్ట్ అంటున్నారు, సినిమా పేరు కాకా అంటున్నారు. ఇవన్నీ బయటకు వచ్చినాయి సినిమాకి సంబంధించి. నేను అనుకోవడం ఇక మార్చిలోనే సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో మార్చిలో ఒకవేళ సెట్స్ మీదకి వెళ్తే ఖచ్చితంగా సంక్రాంతి బరిలో నిల్చునే అవకాశం ఉందంటారా? సరిపోతుంది. ఇప్పుడు బాలయ్య బాబు సినిమా కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అది మార్చిలో సెట్స్ మీదకి వెళ్తుందని చెప్తున్నారు. జై హనుమాన్ సంబంధించిన సినిమా కూడా అది 22 తారీఖునే ఓపెనింగ్ జరగబోతుందని అఫీషియల్ గా వాళ్ళు వార్త వచ్చింది. కాబట్టి ఇవన్నీ మార్చిలో చాలా సినిమాలు సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాయి. ఓ పక్కనే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి ఎటువంటి అపోహలకి దారి ఇవ్వకుండా చిరంజీవి గారి లాగా మిగతా సెలబ్రిటీస్ కూడా ఏదైనా జరిగితే ముందే XY దగ్గర చెప్తే అభిమానుల్లో ఆందోళన అయితే ఉండదని అయితే అనుకున్నాం. సో నమస్తే. నమస్తే అండి.